పూరీ జగన్నాథుడి మర్మమైన గాథ. పురాతన గాథల నుండి దివ్య సన్నిధి వరకు. అనాది కాలంలో పచ్చని అడవులతో, ప్రాచీన మంత్రాల గుసగుసలతో నిండిన ఒక ప్రాంతంలో ఇంద్రద్యుమ్నుడు అనే భక్తుడైన రాజు నివసించేవాడు. సామాన్య మానవ నేత్రాలకు కనిపించని రూపంలో శ్రీమహావిష్ణువును దర్శించాలని అతని హృదయం ఆరాటపడేది. అప్పుడు అద్భుతమైన నీలమణి రంగులో చెక్కబడిన, రహస్యంగా పూజించబడే నీలమాధవుడు అనే ఒక పవిత్ర దైవం గురించి అతని చెవిన పడింది. విశ్వావసు అనే గిరిజన నాయకుడు ఈ దైవాన్ని ఆరాధించేవాడని వార్తలు వచ్చాయి. అకుంఠిత దీక్షతో ఇంద్రద్యుమ్నుడు తన నమ్మకమైన బ్రాహ్మణ పురోహితుడు విద్యాపతిని ఈ అంతు చిక్కని దైవాన్ని కనుగొనమని పంపాడు. విద్యాపతి తెలివి, పట్టుదలతో కూడినవాడు. అడవిలో చాలా లోతుగా ప్రయాణించాడు. చివరికి అతను విశ్వావసు యొక్క సాధారణ గ్రామాన్ని కనుగొన్నాడు. విధిరాత ప్రకారం అతను ఆ గిరిజన నాయకుడి అందమైన కుమార్తె లలితను లోతుగా ప్రేమించాడు. వారి ప్రేమ వికసించి వారు వివాహం చేసుకున్నారు. లలిత సున్నితమైన ఒప్పందంతో విశ్వావసు చివరకు విద్యాపతిని నీలమాధవుడు నివసించే పవిత్ర గుహకు తీసుకెళ్లడానికి అంగీకరించాడు. అయితే ఒక షరతు ఉంది. విద్యాపతికి కళ్లకు గంతలు కట్టాలి. విద్యాపతి ఎప్పటిలాగే తెలివిగా రహస్య మార్గం వెంట ఆవాలు చల్లి తన తెలివిని ప్రదర్శించాడు. ఈ చిన్న విత్తనాలు మొలకెత్తిన తర్వాత రహస్య మార్గాన్ని వెల్లడిస్తాయి. నీలమాధవుడిని కనుగొన్న వార్త ఇంద్రద్యుమ్నుడిని అపారమైన ఆనందంతో నింపింది. నీలమణి విగ్రహాన్ని చూడాలనే ఆతృతతో అతను ఆ ప్రదేశానికి హుటాహుటిన వెళ్లాడు. కాని దురదృష్టవశాత్తు అతను చేరుకున్నప్పుడు నీలమాధవుడు అదృశ్యమయ్యాడు. అక్కడ కేవలం ఖాళీ గుహ మాత్రమే మిగిలి ఉంది. రాజు హృదయం నిరాశతో కృంగిపోయింది. అప్పుడు ఒక ఆకాశవాణి గాలిలో ప్రతిధ్వనించింది, దుఃఖించుకు, ఓ రాజా! నీలశైలం, నీలి పర్వతంపై ఒక అద్భుతమైన ఆలయాన్ని నిర్మించు. శ్రీమహావిష్ణువు ఒక కొత్త రూపంలో ప్రకటితం అవుతాడు. కాలం గడిచింది. ఒకరోజు అద్భుతమైన కాంతిని వెదజల్లుతూ ఒక భారీ కలప ముక్క సముద్రంలో తేలుతూ కనిపించింది. ఇది సాధారణ కలప కాదు. ఇది దారు బ్రహ్మ అని నమ్ముతారు. ఇది శ్రీకృష్ణుడి రూపాంతరం చెందిన శరీరసారం. దైవిక ఆదేశం రాజుకు అందింది. ఈ పవిత్రమైన కలపను కొత్త దేవతల విగ్రహాలను చెక్కడానికి ఉపయోగించాలి. ఒక వృద్ధ వడ్రంగి, అతని కళ్ళు పురాతన జ్ఞానంతో మెరుస్తూ రాజు ముందు కనిపించాడు. విగ్రహాలను చెక్కడానికి ముందుకు వచ్చాడు. ఈయన మరెవరో కాదు, దివ్య వాస్తుశిల్పి విశ్వకర్మ మారువేషంలో ఉన్నాడు. అతను ఒక కఠినమైన షరతు విధించాడు. అతను పని చేస్తున్నప్పుడు 21 రోజులపాటు ఎవరూ అతన్ని ఎలాంటి భంగం కలిగించకూడదు. 15 రోజులు గడిచాయి. కార్యశాల అంతటా నిశ్శబ్దం ఆవరించింది. సాధారణ సుత్తి, ఉలి శబ్దాలు ఆగిపోయాయి. మహారాణి గుండెచా లేదా కొందరు ఇంద్రద్యుమ్నుడు స్వయంగా అని చెబుతారు. ఆతృత, ఆందోళనతో ఇంక తట్టుకోలేకపోయింది. ఆమె తలుపులు తెరిచింది. పవిత్రమైన ఒప్పందాన్ని ఉల్లంఘించింది. క్షణంలో విశ్వకర్మ అదృశ్యమయ్యాడు. అత్యంత అసాధారణమైన దృశ్యాన్ని వదిలిపెట్టి 3 అసంపూర్ణమైన విగ్రహాలు. వాటికి చేతులు లేవు, కాళ్లు లేవు. అయినప్పటికీ అవి కాదనలేని దివ్యమైన ఉనికిని ప్రసరిస్తున్నాయి. మళ్లీ ఆకాశవాణి పలికింది, ఈ అసంపూర్ణమైన విగ్రహాలను ప్రతిష్ఠించు. ఎందుకంటే అవి కలియుగంలో మానవారికి సహాయం చేయడానికి ఈ రూపంలోనే కనిపించాలి. అలా ఈ ప్రత్యేకమైన మరియు ప్రియమైన విగ్రహాలు శ్రీ జగన్నాథుడు, అతని అన్నయ్య బలభద్రుడు మరియు అతని సోదరి సుభద్ర, అలాగే సుదర్శన చక్రం ఉనికిలోకి వచ్చాయి. అవి నేటికీ పూరీలోని గొప్ప జగన్నాథ ఆలయంలో పూజించబడుతున్నాయి. దైవిక సంకల్పానికి మరియు మానవ భక్తికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.